హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. ఏపీ డిస్ప్లే లిస్ట్ వచ్చేసింది. సో దీని గురించి డీటెయిల్స్ అయితే చూద్దాం. అండ్ వీడియోని అందరూ లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పెయిడ్ గైడెన్స్ కోసం కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. సో ఒకసారి చూద్దాం ఈ డిస్ప్లే లిస్ట్లో టాప్ 50. సో టాప్ 50లో లాస్ట్ టైం ఎంత ఉంది, కట్ ఆఫ్ కూడా ఎంత ఉంటుంది అనేది కూడా ఈ వీడియోలో చూడబోతున్నాం. సో టాప్ 50కి ఈసారి ఉన్న మార్క్స్ 657. లాస్ట్ టైం 609 మార్క్స్ ఉన్నాయి. సో ఈసారి 657 ఉన్నాయి. అంటే దాదాపు 48 మార్క్స్ అయితే ఇక్కడ పెరిగినట్టు చూపిస్తుంది. ఓకేనా. సో టాప్ 50కి ఇప్పుడున్న ఆల్ ఇండియా ర్యాంక్ 1055 అయితే ఉంది ఇప్పుడున్న ఆల్ ఇండియా ర్యాంక్. సో ఈ మార్క్స్ అయితే ఈ విధంగా పెరిగాయి. అండ్ టాప్ 100. సో టాప్ 100లో ఈసారి ఉన్న మార్క్స్ చూసినట్లయితే మీరు టాప్ 100కు 643. మీకు ఇదే అప్పుడైతే 593 ఉన్నాయి. 593 అంటే ఒక 50 మార్క్స్ అయితే ఇంక్రీజ్ ఇక్కడ కనిపిస్తుంది. యాజ్ ఇట్ ఈస్ డిస్ప్లే లిస్ట్, మనం ఇప్పటి డిస్ప్లే లిస్టు 2025 డిస్ప్లే లిస్ట్ని అయితే కంపేర్ చేస్తున్నాం అనమాట. టాప్ 500. సో 500లో ఎంతమంది ఉన్నారు, సో 500లో ఉన్న మార్క్స్ ఎన్ని అనేది అయితే ఒకసారి చూద్దాం. సో కంప్లీట్ టాప్ 500. సో ఈ డేటాతో మీకు మార్క్స్ పెరుగుతున్నాయని ఆందోళన పడకండి. సో దీనికి సంబంధించి కాలేజెస్ కూడా ఉన్నాయి, పెరుగుతున్నాయి. సో టాప్ 500లో ఇక్కడ 580 ఉన్నాయి. అండ్ లాస్ట్ టైం 546 ఉన్నాయి. అంటే 34 మార్క్స్ పెరిగాయి, 34 మార్క్స్ పెరిగాయి. మరీ టాప్లో ఎక్కువ పెరిగాయి, కిందికి వచ్చే కొద్దీ తగ్గుతున్నాయి. ఓకేనా. సో టాప్ 1000. సో టాప్ 1000లో ఎన్ని మార్క్స్ పెరిగాయి అని చూద్దాం. అంటే ఈసారి ఉన్న 1000కి పోయినసారి 1000 ఎన్ని మార్క్స్ ఇంక్రీజ్ అయ్యాయి అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ చూద్దాం. సో 1000కు మీకు ఈసారి ఉన్న మార్క్స్ టాప్ 1000 986 అండ్ 1000 ఈసారి ఉన్న మార్క్స్ చూసినట్లయితే టాప్ 1000కు 550. ఇదే లాస్ట్ టైం టాప్ 1000కి 520 ఉన్నాయి. అంటే 30 మార్క్స్ ఇంక్రీజ్ అయ్యాయి. సో సేమ్ అన్ని స్టేట్లో ఎలా అయితే కనిపిస్తుందో అలా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ 1500. టాప్ 1500 చూద్దాం. కిందికి వచ్చిన కొద్దీ ఎలా మనకు కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది అనేది చూడబోతున్నాం. టాప్ 1500 1500 ర్యాంక్ వరకు వస్తే మీరు చూడవచ్చు ఇక్కడ టాప్ 1500లో 532 మార్క్స్ ఉన్నాయి ఇప్పుడు. అదే మనకు అప్పుడైతే 507 ఉన్నాయి. అంటే జస్ట్ 25 మార్క్స్. పైన ఎక్కువ ఉంది, కిందికి వచ్చే వరకు తగ్గుతుంది. 25 మార్క్స్ జస్ట్. అండ్ 2000లో చూసినట్లయితే 495. టాప్ 2000. సో ఈసారి టాప్ 2000లో ఎన్ని మార్క్స్ ఉన్నాయి అని అయితే చూద్దాం. సో కట్ ఆఫ్ రేంజ్ యాజ్ ఎక్స్పెక్టెడే కాస్త పెరిగింది కానీ అంతలా మనకు పెరిగినట్లయితే కనిపించట్లేదు. టాప్లో పెరిగింది. 2000లో చూస్తే 517 ఉన్నాయి. ఈసారి 517. ఇదే మనకు లాస్ట్ టైం 495 ఉన్నాయి. ఓకే, జస్ట్ 22 పెరిగాయి. అంటే కిందికి వచ్చే కొద్దీ డిస్టెన్స్ అనేది తగ్గుతూ పోతుంది అనమాట. 22 మార్క్స్ అంతే. ఇది మనకు ఓపెన్ కేటగిరీ రేంజ్లో ఉండే ఇదన్నమాట. అండ్ టాప్ 3000. సో ఒకటేసారి మనం 3000కి చూసేద్దాం ఎలా ఉండబోతుంది 3000లో మరి చేంజ్ అనేది. ఆ తర్వాత మనం కట్ ఆఫ్ అనేది కూడా యాజ్ ఇట్ ఈస్ పోయినసారి ర్యాంకులో మనం పరిగణలోకి తీసుకుంటే కట్ ఆఫ్ ఎలా ఉండొచ్చు అనేది కూడా ఈ వీడియోలో నేను చెప్తాను. 3000కి అయితే మీకు ఈసారి ఉన్న మార్క్స్ 496. అదే లాస్ట్ టైం ఉన్న మార్క్స్ 477. అంటే జస్ట్ 19 మార్క్స్ పెరిగాయి అంతే. 19 మార్క్స్ మాత్రమే పెరిగాయి. సో ఇదైతే మనకు ఈ మార్క్స్ పెరగడం పైన ఎక్కువ పెరిగి కిందికి వచ్చే కొద్దీ తగ్గుతూ వచ్చాయి. అంటే కట్ ఆఫ్లు పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది, కాస్త పెరుగుతున్నాయి కానీ అంతలా పెరగట్లేదు. అండ్ ఏయూ రీజియన్లో చూస్తే 1781 అండ్ గవర్నమెంట్కి 2472కు ఓపెన్ కట్ అయింది. సో ఇక్కడ 2472 దగ్గర ఎన్ని మార్క్స్ ఉన్నాయి ఏయూ రీజియన్ అనేది చూద్దాం. 2472. ఓకే, సో 2472కి వచ్చిన మార్క్స్ ఈసారి 507. లాస్ట్ టైం ఇక్కడే మీకు మార్క్స్ అయితే పోయినసారి కట్ అయిన మార్క్స్ అనమాట. పోయినసారి డిస్ప్లే మనకు కట్ ఆఫ్. సో ఇక్కడ 507 ఉన్నాయి ఓపెన్. ఏయూ ఓపెన్ 507 ఉన్నాయి. కానీ ఇవన్నీ మన కాలేజ్ తగ్గి మనం ఆల్మోస్ట్ చెప్పుకున్నట్లు 500 కంటే కిందనే వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదే ఏయూలో చూద్దాం. ఏయూలో 3370కి ఓపెన్ కట్ కావడం జరిగింది ఏయూ. సో 3370 మరి ఇప్పుడు ఎక్కడ ఉంది, ఎన్ని మార్క్స్ ఉన్నాయని చూద్దాం. ఏయూ కాదు, ఇది ఎస్వియు. సో ఇంతకుముందు చెప్పింది ఏయూ 3370. సో 3370. సో మనకు మార్క్స్ అయితే అంత పెద్ద పెరగలేదు. స్టార్టింగ్లో పెరిగాయి, కిందికి వచ్చే కొద్దీ
అంత పెద్ద రేంజ్ అయితే లేదు. సో 3370కి ఇప్పుడు ఎక్కడుంది 490. ఓకే, 490 మార్క్స్ రేంజ్లో ఉంది. అంటే దాదాపు కట్ ఆఫ్ తగ్గే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. 3370కి 490 రేంజ్లో అయితే ఈసారి ఉంది. సో ఎస్వియు ఇది డిస్ప్లే లిస్ట్లో 3370 ర్యాంక్ వరకు వచ్చింది. ఇప్పుడు అదే దగ్గర 490 ఉంది. అంటే మార్క్స్ అయితే కిందికి వచ్చే కొద్దీ తగ్గాయి. సో ఇది ఒక గుడ్ సైన్ అని చెప్పొచ్చు. ఇంకో కంప్లీట్ కట్ ఆఫ్ వీడియోతోని నేను మళ్ళీ మిమ్మల్ని అయితే కలుస్తాను.